ఏం తెచ్చినామా నా కోసం? మీకోసము చికెన్ బిర్యానీ, మటన్ కైమా, చికెన్ నూడిల్స్, చికెన్ అన్ని చికెన్ చూసారా అండి, పుచ్చకాయ తెమ్మంటే ఏదో ఫ్రూట్ సలాడ్ జ్యూస్ తెచ్చారు నా ముఖానికి. పగిలిపోతుంది నా కొడుకు పుచ్చకాయ అంటే ఏదండి జ్యూస్ ఏదండి అంటే ఇప్పుడు ఈరోజే ఒకటి కాబట్టి ఈరోజు ఒక క్లాస్ అయితే స్టార్ట్ చేశాను. వీడియో అయితే అస్సలు షూట్ చేయలేదన్నమాట. రేపు ఈవినింగ్ ఏమైనా షూట్ చేసుకుంటానో లేదో తెలీదు, చూడాలి. ఐ మీన్ ట్రై. వెళ్ళి పుచ్చకాయ తెమ్మని మధ్యాహ్నం చెప్పానండి. పుచ్చకాయ వద్దులే, ఒక నిమిషం ఆగు, నీకు మంచి టేస్ట్ చూపిస్తా, ఒక నిమిషం ఆగు అని 6:37 చేశారన్నమాట. ఏంది మా అంటే వెళ్ళి ఫ్రిడ్జ్లో చూడిపోనీకు ఒక సర్ప్రైజ్ అన్నారు. అదేంటో సర్ప్రైజ్ చెప్పండి అంటే ఏం చెప్పడం లేదు. అందుకని నేను కూడా ఏం తెచ్చారబ్బా అని మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే ఆన్ చేశాను అనమాట. నాతో పాటు మీరు కూడా చూద్దురండి. ఈరోజు అయితే గురువారం అనమాట. డేట్ వచ్చేసి 1 అనమాట. టైం వచ్చేసి 7:30 దగ్గర పావు తక్కువ 8 అయింది. ఓకేనా, ఇంకా నెక్స్ట్ చలో చూద్దాం రండి మా వారు ఏం తెచ్చారు నా కోసం అంటే అని. ఓకేనా, అయితే వేయించలేదండి. మొన్న ఒక వీడియో తీశాను, ఫ్రిడ్జ్ ఆన్ చేసిన వీడియో. ఎక్కడ పెట్టారో జ్యూస్ మళ్ళీ చూస్తున్నా. ఇలాంటివి అప్పుడప్పుడు స్వీట్ తెస్తున్నాం కాబట్టి ఇందులో పచ్చిమిరపకాయలు వేసి పెట్టాను. ఇద్దరు మా వారైతే ఇప్పుడే వెళ్ళేసి టమోటాలు, వంకాయలు, ఉర్లగడ్డలు తెచ్చేసి ఇలా జస్ట్ పెట్టారంతే. నాకు తెలీదు అసలు వీళ్ళు తెచ్చారని. వాళ్ళే తెచ్చి ఫ్రిడ్జ్లోకి అయితే వేశారు. ఇది ఒక వాటర్ బాటిల్ పెట్టిన. జ్యూస్ చూసారా, నేను ఎక్కడుంది అని ఎదుగుతున్నా. డ్రీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టారన్నమాట. చూసారా, ఎవరైనా ఫ్రూట్ సలాడ్ జ్యూస్ డ్రీ ఫ్రిడ్జ్లో పెడతారా చెప్పండి? ఇది మా వారికి ఏం తెలియదు అనమాట. అది ఒక నిమిషంకి గడ్డగట్టిపోతుంది. ఐస్ క్యూబ్స్ పెట్టాను అంటే చూడండి ఎంతట్లో పెట్టానని. నేను జస్ట్ 1:30లో మాత్రమే పెట్టాను ఫ్రిడ్జ్. ఇక్కడైతే ఎగ్స్ వేసుకోవడానికి ఇచ్చారు. ఇక్కి అస్సలు ఓపెన్ చేయలేదన్నమాట. నేను చెయ్యాలి నా కూతురు ఇంకా రాగానే. చూడండి ఫుల్ ఖాళీగా ఉంది ఫ్రిడ్జు, ఏంది తెచ్చిపెట్టలేదన్నమాట. తేవాలి. చూసారా, జస్ట్ నా కోసం ఫ్రూట్ సలాడ్ తెచ్చారు. ఎప్పుడైతే జ్యూస్ తాగుదాం రండి అందరూ. ఎప్పుడైతే గడ్డు కట్టింది, నిజంగానే గడ్డ కట్టిందండి ఈ జ్యూస్ అయితే. కట్టింది ఊరుకోండు. బాబుకి కూడా కొంచెం తాగుదామని 2 గ్లాసులు అయితే తీసుకొచ్చి ముందరైతే పెట్టుకొని కూర్చున్నా. మా వాడైతే అస్సలు ఆగడం లేదు. చూడండి ఇదండి ఫ్రూట్ సలాడ్ జ్యూస్ అయితే వేసాను. ఆ ముక్కలు ఉన్నాయి తీసిపోయి డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టారు. ఆ ముక్కలన్నీ ఫ్రిడ్జ్ అయిపోయినాయి. ఐ మీన్ గడ్డ కట్టిపోయినాయి. మా వాడు అస్సలు ఆగడంలో వాడికి కొంచెం అలా రసం అయితే తినిపిస్తాను. చూడండి బాగుందా నైనా? ఎప్పుడైనా పిల్లలకి పెట్టేటప్పుడు ఓన్లీ ఇట్లా జ్యూస్ అయితే రసం మాత్రం పెట్టండి అంతే. ఓకేనా, ముక్కలు అలాంటివి పెట్టకండి, గొంతులోకి ఇరుక్కుంటాయి అన్నమాట. వాడు అస్సలు ఇంక ఉండడం లేదు. పెట్టు అర్థం. చూడండి స్పూన్ చూస్తే చాలు ఇంకా. మా వాడు అసలు ఆగడం లేదు. జ్యూస్ అని నేనైతే కొంచెం తాగుతున్నా. బాగుంది టేస్ట్. చూస్తున్నాడు కదా, అర్థం ఏడ్సన్నాడు. వానికి ఇస్తున్నా కూడా ఏడ్సాను. గ్లాస్ ఇవ్వాలంట. అలా ఉంటుంది. బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. మేమైతే చల్లగా జ్యూస్ కూడా తాగుతున్నాం ఈరోజు. అలా ఉంటుంది అనమాట. మా వారితో పెట్టుకుంటే ఏదైనా ఇలా చేస్తారు. బాగుంది. యాపిల్, ద్రాక్ష, దానిమ్మకాయ, అరటికాయ, దోసకాయ, కల్లంగడికాయ అన్నీ మిక్స్ చేసినారు. వాళ్ళు ఎడుతున్నాడని మా వాడు నా మీద చూస్తున్నాడు అందరికి. చూడండి ఏదో మోసుకొస్తాను కిందని. ఇంకా నా కూతురు పెట్టుమా ఇక్కడ ఏంటని అనుకోకండి. ఓకేనా, మళ్ళీ ఆర్డర్ రోజు పెడుతూనే ఉంటా, కానీ ఇప్పుడు స్పెషల్గా చూపిద్దామని. ఏమంటే ఈసారి పెద్ద బ్యాగ్ ఇచ్చారు కదా, అందుకని చూపిస్తున్నా అంతే. ఈరోజు ఏమేమి బుక్ చేసామని చూపిస్తా. రెగ్యులర్గా చేస్తుంటాం. రెగ్యులర్గా ఒక 30 రూపాయలవి, 40 రూపాయలవి అలా మాత్రమే పోతాందే. నా కూతురు అయితే ఒక్క నిమిషం కూడా ఆగదన్నమాట. తోటకూర కట్ట మళ్ళీ పెట్టాము. మా వారు ఉంటేనే నాకు తోటకూర కట్ట పెడతారు. చూసారా, వంకాయలు పెట్టాను అనమాట. మొన్న ఒక్కరోజు పెట్టింటే ఇప్పుడు దాకా వచ్చినాయి అన్నమాట. నిన్నటికి అయిపోయినాయి. అందుకని చెప్పేసి మళ్ళీ 1/2 కిలో ఏమో పెట్టినట్టున్నారు. టమోటాలు పెట్టారనమాట. మొన్న ఆ రోజు వెళ్ళాను కదా నేను పూలు తేవడానికి. అవే 1 వీక్ మొత్తం వచ్చాయి. ఇంకా 2 ఉన్నాయి. అందుకని 1 కేజీ పెట్టారనమాట. అలానే మిర్చీలు పెట్టారు కొంచెం. అదే 5 రూపీస్ మిర్చి అనుకుంటున్నాను అంతే. ఇది చాలు మాకు 1 వారం వస్తాయి అన్నమాట. ఇవే
ఎందుకంటే ఒక 5 అట్లా వేస్తా ఉంటే ఒక 3 టైమ్స్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు, కుర్కురేలు చేశారు అనమాట 2. ఇంకొకటి ఉంది కదా, ఇంకా ఇప్పుడు ఒకటి బుక్ చేసే స్పెషల్గా. అది ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కూడా కారణం అదే. ఇదేదో ఒక్క కుర్కురే, 2 కుర్కురేలు పెట్టారు. ఇప్పుడు అసలు ఎంత చలి పెడుతుందంటే చాలా వెదర్ చాలా చల్లగా ఉంది, వర్షం పడుతుంది, బయటికి వెళ్ళడానికి కూడా అవ్వడం లేదు. అందుకని చెప్పేసి మా వారికి వడలు తీసుకురామా అని చెప్పిన. అది నా కర్మగాలి. వడలు తీసుకురామా బయట 10 రూపీస్ 20 రూపీస్ పెట్టి అంటే ఏకంగా మిరపకాయలే ఆర్డర్ పెట్టారు అనమాట. ఇది ఇలా ఉంటుంది మా వారితో. ఇక పిండి ఉంది కదా వెళ్ళి వడలు వేసుకోబో అంటున్నారు అనమాట. చూసారా ఎంత ఇవి ఆన్లైన్లో 4 రూపాయలు పెట్టారు. షాక్, నిజంగా 4 రూపాయలకు వచ్చినాయి మిరపకాయలు. జస్ట్ 10 రూపాయలు లేనిది మిరపకాయలు కూడా రావు, జస్ట్ 4 రూపాయలకు వచ్చినాయి అంటే నమ్ముతారా? 4 రూపాయలకి 1/4 కిలో బజ్జి మిరపకాయలు వచ్చినాయి, వడల మిరపకాయలు వచ్చినాయి. ఇప్పుడు కట్ చేసి వడలు వేస్తాను, మీకు కూడా చూపిస్తాను ఓకేనా, వడలు ఎలా వేస్తాను అని. అస్సలు నిజంగా ఇంకా 7 అయిందంటే ఫస్ట్ వాక్లు వేసేసేయండి. అంతా చలి పెడుతుంది, చలి వెదర్ అట్లుంది, వర్షం పడుతుంది అట్లా. కొంచెం బాగుంటాయి మిరపకాయలు అంటే. ఇక నీకు ఎంత కష్టం ఎందుకు, ఇక ఉండు ఇవన్నీ చేరేసి 80 రూపాయలు అంట. 80 రూపాయల 70 రూపాయలమ్మా? అదే టమోటాలు 1 కిలో, వంకాయలు 1 కిలో వంకాయలు 1/2 కిలో అనుకుంటా, మిరపకాయలు, ఆకుకూర 2 కుర్కురేలు, అలానే మిరపకాయలు ఇవన్నీ సేరి, పచ్చిమిరపకాయలు ఇవి అన్నీ సేరి 80 రూపాయలు అంట. బాగానే వచ్చింది, పర్లేదు ఓకేనా. ఇప్పుడైతే వడలు వేస్తాను, మ్యాక్సిమం మీకు కూడా చూపిస్తా ఓకేనా. వడలు అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తాను, జస్ట్ కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నా. చూసారా ఎంత కావాలో అంత వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఉప్పు అయిపోతాయి. ఇక ఒకసారి అయితే మిక్స్ చేస్తున్నా, మొత్తం అంతా మిక్స్ చేసేసాను. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ నీళ్ళు వేసుకుంటే నీళ్ళగా అయిపోతుంది, కొన్ని వాటర్ వేసుకొని అయితే మనం దీన్ని కలుపుకోవాలి. ఎప్పుడైతే మొత్తం కలిపి పెట్టాను, ఇక మిర్చి అయితే ఇప్పుడు కట్ చేసుకుంటా. వడలు తీసుకురండి అని చెప్తే డైరెక్ట్ మిర్చి బజ్జీలకు వచ్చిండే తిప్పలు నాకే పని పెట్టినారు మా వారు. ఇక చూసారా ఇప్పుడైతే ఓపెన్ ద మిర్చి వడలు. వర్షం పడుతుంది మాకల్లా, ఫుల్ వర్షం. అసలు డైలీ వర్షం పడేది ఒకటి, ఇప్పుడు వర్షం పడుతుండేది ఒకటి. 1 and only 4 రూపాయలకి 6 మిర్చి వచ్చాయి. మా వారు అంటున్నారు 6ఏమా 6 వచ్చాయి. చూసారా ఇవి ఒక పూటకి అనమాట. ఒక 3 మిరపకాయలు 10 చీల్చాను అనమాట మిరపకాయలని. ఇవి కూడా వేస్ట్ చేయకోకుండా దీంట్లో కొన్ని భాగాలు ముక్కలు చేసి ఇవి కూడా వేసాను. చూసారా ఎంత బాగున్నాయి. నార్మల్గా అయితే ఇంతే కట్ చేస్తుంటే పడేస్తుంటే, ఇప్పుడైతే కొంచెం ఎక్కువ కట్ చేసి ఇవి 10 ఇవి కొన్ని ఇక ఎక్స్ట్రాస్ మొత్తం తీసేసి ఈ పిండి తీసుకొని ఇప్పుడు పోతున్నాను ఇక వడలు వేయడానికి. ఆయిల్ అయితే పెట్టేశాను అనమాట, ఎందుకంటే ఇక ఎక్కువసేపు అవుతుందని చెప్పేసి ఆయిల్ పెట్టేశాను. ఎప్పుడైతే చూడాలి ఆయిల్ వేగిందా లేదా అని. ఎక్కడైతే మిరపకాయ వడలు తెచ్చేసుకున్నా మొత్తం అన్ని నీట్గా పెట్టేసుకొని ఎప్పుడైతే వడలు స్టార్ట్ చేస్తున్నాయి, ఇక ఫస్ట్ ఒక చిన్నది వేసి చూస్తాను, ట్రయల్ అనమాట. లేదు ఆయిల్ అయితే వేడయింది, ఇక ఒకటైతే వేసేసాను అప్పుడే. ఇక ఇక్కడే పెట్టుకున్నా. చూసారా ఎప్పుడైనా నాకు తీయడానికి కుదరడం లేదు, ఇప్పుడైతే ఇలా మా వారు చూపించారు ఇలా వేయచ్చు అని. అందుకని ఇక్కడ పెట్టుకొని ఎప్పుడైనా ఏదైనా వంటలు చేస్తే ఇలా ముంచుకుంటూ కొంచెం వేయచ్చు ఈజీగా ఓకేనా. వేడి వర్షంకి వేడి బజ్జీలు అనమాట. మీ ఇంట్లో కూడా ఇలానే వేస్తున్నారా? తప్పకుండా కామెంట్ చేయండి నాకు కూడా ఓకేనా. నేనేదో నా పుణ్యాన అట్లా వడలు తినాలనిపిస్తుందండి అని చెప్తే ఇంట్లోనే వేసుకో పిండి ఉంది కదా అని మిరపకాయ వడలు తెచ్చిచ్చారు. చూసారా మా వారు ఇట్లా చేస్తుంటారు అనమాట. ఏదన్నా పని కొద్దిసేపు ఇక తినేసి పనుకుందాంలే వడలు తెస్తే అనుకుంటే ఇట్లా పనులు కూడా చెప్తుంటారు అనమాట. చూసారా మిర్చి బజ్జీలు వేడి మిర్చి బజ్జీలు అనమాట. జస్ట్ 4 రూపాయలు వడలు అనమాట. అప్పుడే ఒక వాయి తీసేసా. చూసారా మళ్ళీ ఒక వాయి వేసాను. ఇక కొంచెం కొద్ది పిండిలో ఇక మిగతావన్నీ వేసేస్తారన్నమాట. ఇవాళకి వడలు అన్నమాట. ఇట్లా ఉంటుంది అనమాట మనతోని, మామూలుగా ఉండదు అసలుకి.
రూపాయలు పచ్చిమిరపకాయలు వచ్చినాయి. ఇంట్లో పిండి ఉంటే ఎన్ని వడలు వేస్తున్నా మీరే చూడండి. ఇట్లా ఫ్యామిలీ ఎంత కావాలో అంత తింటారు. ఒక 20 రూపాయలు తెచ్చినామంటే ఇక ఎట్లుంటుంది చెప్పండి. తలాకు ఒక 20 రూపాయలకి 3, 10 రూపాయలకి 3 అంటే 20 రూపాయలకి 6 వస్తాయి అంతే. ఇద్దో అయిపోయినాయి నా వడలు. ఇదన్నమాట ఇవాళకి మా వడల పండగ. ఓకేనా? మీకు కూడా కావాలనుకుంటే వర్షం పడే వాళ్ళు వెళ్ళి తప్పకుండా వడలు చేసుకోండి. ఎక్కువ అయితే మొత్తం చిన్నగా ఒక్కటి మిగిలింది. ఏదో చూసారా, మొత్తం ఆ చిన్నవన్నీ వేసేసాను అన్నమాట. చిన్న బజ్జీలు అన్నమాట. చాలా బాగున్నాయి కదా. వడలు అయితే ఉన్నాయండి. చాలు, ఇది చాలు ఈ జీవితానికి అన్నట్లు ఆ చోటా భీములు మొత్తం వేసేసి వేయించుతున్నాను అనమాట. ఎక్కువ మన వడలు చూసారా ఎలా వేగుతున్నాయో. ఇవన్నమాట చోటా భీమ్ వడలు చూసారా. చిన్న గట్ చేసుకున్నా కదా, అవి వడలు అయితే రెడీ. ఒక్కటి మిగిలింది. ఓకే పర్లేదు. ఓకే ఎలా ఉంటావో ఏమో అనుకోండి. చూసారా ఎంత స్పాంజీగా ఉన్నాయి. ఇవన్నీ చిన్నవి అనమాట. ఇటు సైడ్ ఉండేవి, ఇటు సైడ్ మొత్తం పెద్ద. నిజంగా చాలా స్మూత్గా ఉన్నాయి. చూసారా అలా. చూసారా అంత మెత్తగా ఉన్నాయి. మళ్ళీ బాగుంటాయా లేదా అనకండి, డౌట్ ఏం అవసరం లేదు. ఓకేనా? 9:30 వస్తుంది. చూడండి మా ఇంటి దగ్గర వర్షం ఇంకా అస్సలు వదలలే. బయటికి రావడమే అవ్వడం లేదు. అంత ఫుల్ వర్షం అన్నమాట. చూసారా దగ్గర 10 అవుతుందన్నమాట. ఫుల్ వర్షం. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏమేమి చేసిన అంటే వడియాలు వేయించిన. చూసారా 2 రకాల అన్నం. ఇది వచ్చేసి నార్మల్గా మా ఇంట్లో అందరూ సోనా మసూరలే తినేది, కానీ నా కొడుకు ఈ అన్నం తినడని ఇంకొక మామూలు స్టోర్ బియ్యం అన్నం చేసిన. సోనా మసూరాలు అన్నము. నార్మల్గా నేను అందరూ ఇదే తినేది, కానీ ఇక పొడి కూడా కొట్టినాను ఎందుకంటే బాగుంటుందని. పప్పు కూడా పెట్టినాను అన్నమాట. ఆకుకూర పప్పు మార్నింగ్కి. చూసారా ఎలా ఉందో పప్పు కూడా చేశాను అనమాట. ఇన్ని రకాలు చేసినామన్నమాట ఈరోజు. అందుకనే మీతో కూడా షేర్ చేసుకుంటున్నా. ఓకేనా? అందరూ భోంచేద్దాం రండి.